ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి నాకు తెలిసిన విషయాలు అన్నీ తొందరగా చెప్పేసి వీడియోలు పెట్టేసి ఇంక ముగించేద్దాము అనుకుంటున్నానండి. అంటే మా బాబు ఏమంటున్నాడు అంటే, అమ్మా 6 సంవత్సరాల కింద నుంచి చేస్తున్నావు కదా, యూట్యూబ్ వల్ల ఏమీ మనకి ఉపయోగం లేదు, నువ్వు చాలా కష్టపడి చేస్తున్నావు, దీనివల్ల ఏమీ లేదు కదమ్మా, చిన్నపిల్లలాగా ఇబ్బంది అయినా కూడా కష్టపడి చేస్తూ ఉన్నావు ఎందుకు అంటున్నాడు. ఎందుకంటే మా బాబు మాట తీసుకుంటాను నేను. తను నా కోసం ఎంత కష్టమైనా పడతాడు. నేను ఎంత వృధా చేసింది అది అవసరం లేని చేయమన్నా కూడా చేస్తాడు, మమ్మీకి ఇష్టం కదా అని. నా ఇష్టం కోసం తను కష్టం ఎంతన్నా పడతాడు. అందుకు వాడు చెప్పిన మాట పిల్లోడు చెప్పింది వింటానండి. నాకు వాడు చెప్పిందే ఏదో గురువులాగా భావిస్తాను నేను. అవును కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, చిన్న ఫలితం కూడా కనపడలేదు అని నాకు అనిపిస్తుంది. కానీ నాకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. పెద్దమ్మలో, పెదనాన్నలో, వదుళ్ళు, మేనత్తలు, అత్తయ్యలో పెద్దోళ్ళు మటండి. మా పెదనాన్న కూతుళ్ళు ఎనమండుగురు, వాళ్ళందరూ కూడా చాలా పెద్దోళ్ళు, మా అమ్మగారి మీద పెద్దోళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తెలిసి విన్న మాటలు నా దగ్గర ఉన్నాయి. అయ్యే కొన్ని చెబుతూ ఉన్నాను. ఈ బుర్రలో చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి పట్టించుకుని పాటించి ఎవరన్నా చెప్పింది మళ్ళీ అలాగంట ఇది ఇలాగంట అని నేను ఇంకొకరికి చెప్పటం, అది అలవాటు. ఆ అలవాటు భగవంతుడు యూట్యూబ్ అనే అదృష్టం ఇచ్చాడు. ఇందులో చెబుతున్నాను, 10 మందికి తెలియాలి కదా, నాలో ఉన్నది నాతో అంతరించిపోకూడదు కదా అని. కానీ ఎక్కడ ఓ పట్టాన్ని మనకేమీ దారి ఏమీ లేదు. మరి మన సాంప్రదాయాలు వంటలో అనేది మౌండేషన్ అయ్యింది, కానీ మరి దానికి ఏమీ పెరగలేదండి. ఇంక ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా ఎందుకులే అనిపిస్తుందండి నాకు. మరి సరే, నాకు తెలిసినవి అన్నీ పెట్టేస్తానండి, చూద్దరు కానీ ఎందరో కొందరికి ఉపయోగపడుతుంది కదా. అందుకు ఈరోజు చెప్పేది ఏంటి అంటే, ఇంతకుముందు పెట్టానండి వీడియో, పెడితే చాలామంది చూశారు, చాలామంది లైకులు కామెంట్లు పెట్టారు. మంచి విషయం తెలుసుకున్నాము, మేము చేయకూడని పనులు ఇలా చేసేస్తామండి, ఇలా చేయకూడదా అని. అది ఏంటి అంటే మంచం గురించి చెబుతాను. మంచం మీద కూర్చుని ఏం చేయకూడదు, మంచం మీద ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది మీకు క్లియర్గా చెబుతాను. ఇది మంచం. అయితే ఈ మంచం మీద మనం పడుకుని నిద్రించడానికి మాత్రమే మంచం. ఇతర పనులు ఏం చేయకూడదు అంటే ఏ పని చేయకూడదు, అది చెబుతాను మీకు. ఇప్పుడు ఈ మంచం ఉంది కదండి, ఒక్క నిద్రించడానికే. ఎక్కువసేపు పడుకొని నిద్రపోతుంటే ఏమంటారు పెద్దోళ్ళు, శనిగాళ్ళ పడుకొని నిద్రపోతావు, ఎప్పుడు చూసినా నిద్ర దేవతవు నువ్వు, నిద్ర దెయ్యం పట్టిందా ఏంటి, లెగు ఇంకా అని తిడతారు. పడుకున్నంతసేపు ఎక్కువసేపు పడుకుంటే తిడతారు. వెంద్రకాడ లేకుండా బాగా ఎండెక్కిపోయిన తర్వాత, అంటే 8, 9 అయిపోయిన తర్వాత లేచి వాళ్ళు కూడా తిడతారు. అలాగే సంధ్యా సమయం అనుకోకుండా 4 నుంచి మరి 7 వరకు 6:30 వరకు పడుకొని నిద్రపోకూడదు. అప్పుడు పడుకున్నామని కూడా ఈ టైంలో పడుకుంటున్నావు, నిద్ర శనిగాడు నువ్వు అని తిడతారు కదా. ఇది ఒక నిద్రించడానికి భోగానికి సంబంధించింది మాత్రమే మంచం అంటే. మంచం మీద కూర్చుని పలానా పనులు చేయకూడదని పెద్దలు చెప్పారు, గురువర్యులు కూడా చెప్పారు. ఈ మధ్యలో మంచం అంటే భోగానికి సంబంధించింది, నిద్రించాలే తప్ప ఈ మంచం మీద కొన్ని పనులు చేయకూడదు అని మరి మా పెద్దమ్మాళ్ళు కూడా చెప్పారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలిసినవి. అందులో కొన్ని విషయాలు మీకు నేను చెబుతాను. మంచం నిద్రించడానికే. మంచం కింద కూడా ఖాళీ ఉందని ఏమీ పెట్టకూడదు, మంచం పైన కూడా మేమేం పెట్టుంచాం, ఎందుకంటే పడుకుంటాం కాబట్టి మంచం ఖాళీగానే ఉంచుకుంటాం. ఓన్లీ దిండ్లు తప్ప పక్క బట్ట తప్ప ఏముండవు. కాబట్టి కూర్చుని భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చుని భోజనం కానీ టిఫిన్ కానీ చెయ్యరు చాలామంది. ఎందుకంటే 4 పక్కల మంచం నిండిన తర్వాత కానీ మన కడుపు నిండదు, అలా తినొద్దు అనేవారు. ఎందుకంటే మంచిది కాదు అని. మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. అలా 4 కోళ్ళు నిండితేనే మన కడుపు నిండుతుంది అని ఒక
రోగికి తప్ప మంచం మీద కూర్చుని తినడానికి భోగికి కుదరదు. బాగా ఉన్న వాళ్ళకి కాదు, రోగంతో ఉన్న వాళ్ళకి అది వర్తించదనమాట. ఎందుకంటే లేవలేరు, కూర్చోలేరు. మంచం మీద ఉండగానే మనం పెట్టవలసి వస్తుంది, అది తినవలసి వస్తుంది కదా. అది అలా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనకు వస్తువులు ఉన్నాయనుకోండి, మెడలో వేసుకునేవి బంగారం, మెడలో అన్నా చేతులకైనా ధరించే బంగారం తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళటానికి గబగబా మంచం మీదే సర్దుకుంటాం. పొట్టి చీరలు కట్టుకోవాలన్నా మామూలు చీరలైనా మంచం మీదే పెట్టేస్తూ ఉంటాం. అస్సలు మంచం మీద పెట్టకూడదు. బంగారం అనేది వీరిగా పెట్టుకోవాలి. మనం నిద్రించడానికి అన్నాం కదా, మహాలక్ష్మి కదా, కోపం వస్తుందంట, తరిగిపోతుందంట, ఎలా వచ్చిందో అలాగా దొల్లి గిల్లి వెళ్ళిపోతుందంట. కాబట్టి మంచం మీద నగలు పెట్టకూడదు. ఇలా మంచం మీద కూర్చుని డబ్బులు ఇలా ఇలా లెక్క పెట్టకూడదు. అప్పుడు కూడా లక్ష్మి దొల్లి గిల్లి వెళ్ళిపోతుంది. అలానే లెక్క పెట్టిన డబ్బులు నుంచుని లెక్కెట్టుకుందాం, మంచం మీద కూర్చోవద్దన్నారు కదా అని మీరు నుంచునో లేకపోతే కూర్చీలో కూర్చునో లెక్క పెడుతున్నారనుకోండి, అది తీసి మళ్ళీ మంచం మీద పెట్టకూడదు. అంతెందుకు, ₹1 బిళ్ళ కూడా మంచం తలగడ కింద అవి పెట్టేస్తారు చాలామంది. రూపాయి డబ్బులు కానీ, రూపాయి కాయిన్లని, ఇంతంత స్లిప్పులు ఇచ్చుకుని పుచ్చుకుని పొద్దులు ఏమన్నా ఉంటాయి కదండి, అలాంటి స్లిప్ కాగితాలు కానీ, ఇంకా ఇతర ఏ కాగితం ముక్క కానీ, కనీసం మనం బీరువా తాళం తీసుకుంటాం కదా, ఆ తాళం చెవి కూడా చాలామంది టెక్కల దగ్గరే పెడతారు కదండి, పెట్టేస్తారు. కానీ పెట్టకూడదు. తాళం చెవి కూడా పెట్టకూడదు. ₹1 బిళ్ళ కూడా తలగడ కింద కానీ మరి మంచం మీద ఎక్కడా పెట్టకూడదు. మంచం మీద కూర్చుని డబ్బులు లెక్క పెట్టకూడదు. ఈ మంచం మీద కూర్చుని చేయకూడని ఈ పనులండి. ఇంకా ఎవరికైనా ఏమన్నా మీకు తెలుసుంటే నాకు కామెంట్ పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను 10 మందితో పాటు. పెద్దలో ఇలా చెప్పేవారు, మంచం మీద పెట్టేవేంటి, తీస్తావా లేదా అని తిట్టేవారు. మంచం మీద పెట్టనిచ్చేవారు కాదు, మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క చూసేవారు కాదు, ఏదన్నా ₹1 లెక్క పెడుతాను ఇలా పెట్టనిచ్చేవారు కాదు. మరి అలాగే కూర్చుని తిననివ్వరు. మంచం మీద కూర్చొని తినకూడదని అస్సలు ఒప్పుకోరండి. చాలామంది అందరికీ తెలుసు ఆల్మోస్ట్. కాకపోతే ఇప్పుడు మంచి ఇలాగా ఎలాగంటే మనకి హాల్లో భోజనం టేబుల్ ఉన్నట్టుగానే మంచంలాగా అలా మంచం కూడా అలా వాడేసుకుంటున్నారు. అలా అని మంచం కింద కూడా ఏమీ పెట్టకూడదు. మంచం కింద ఖాళీగానే ఉంచాలి. మనం నిద్రించినప్పుడు శనిదేవత అంటారు. ఆ శనిదేవత అనేది మనం మంచం కింద పెడితే అట్లా ఆవరిస్తాయంట. అందుకని అలా పెట్టకూడదు. మరి ఇప్పుడు మంచాల బాక్సులు చేయించేసుకుని ఇలాగ లాక్కుని సొరుగులు, అందులో బంగారాలు దాచుకోవటం, డబ్బులు దాచుకోవటం, బట్టలు దాచుకోవటం పెట్టేసుకుంటున్నారండి. అసలు ఆ పూర్వం అలాంటివి లేవు. ఇప్పుడు ఇది కూడా మంచం బాక్సేనండి. ఇది బీరువాడు బట్టలు పడుతుంది, కానీ ఇందులో ఏమీ పెట్టమండి. మేము ఎప్పుడు ఏమీ పెట్టలేదు. పెద్ద బీరువాడు బట్టలు పడుతుంది బాక్స్, ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది. ఇది మా బాబు చిన్నప్పుడు పురమాయించి చేయించారన్నమాట. అప్పట్లో తొక్కువేలండి, 30,000 ఎంత అయింది. ఇప్పుడైతే ఎంత అవుతుందో తెలియదు మనకి. దీనికి తాళాలు లాకర్లు అన్నీ ఉంటాయి. ఏవో పనికిరాని అయ్యి ఉంటే అలా వేసేస్తానండి అంతే. అంతేగాని ఇది కూడా వాడను నేను. ఇలాగా తెలిసిన విషయం చెప్పాలన్నదే ఒక నా తపన. ఇందులో మసిపూసి మారేడుకాయ చేస్తే ఏమీ లాభం లేదు. ఉన్న మాట చెబితే 10 మందికి కాకుండా ఒకరికైనా అర్థమవుతుందని ఒక తపన. ఇది నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఆదరాభిమానాలు ఉంచండి. యథావిధిగా ఇలా చెప్పేస్తాను. నాకు తెలిసిన వీడియోలన్నీ చేసి తొందరగా పెట్టేస్తానండి. తర్వాత మెల్లగా ముగించేస్తాను.